వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. తెలంగాణలోని అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఉద్యమం, కమిటీలకు సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోల ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో పిన్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తెరకెక్కిన మైదాన్ సినిమా దర్శకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అమిత్ శర్మ. ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం హైదరాబాద్కి చెందినవారు. లాస్ట్ ఇయర్ జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్లో బలగం సినిమాపై క్వశ్చన్ని అడిగారు. ఒకప్పటి భారత జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తెరకెక్కిన మైదాన్ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కోచ్ అబ్దుల్ రహీం పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించారు. సయ్యద్ అబ్దుల్ రహీం భారత జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్ మరియు మేనేజర్గా 1950 నుంచి 63 వరకు ఉన్నారు. ఆయన నాయకత్వంలో భారత ఫుట్బాల్ జట్టు 1951 మరియు 62 సంవత్సరాల్లో ఆసియా క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకుంది. అబ్దుల్ రహీం కోచ్గా ఉన్న సమయాన్ని భారత ఫుట్బాల్ జట్టుకు స్వర్ణయుగంగా పిలుస్తారు. ఇతనిని ఆధునిక భారత ఫుట్బాల్ రూపశిల్పిగా పిలుస్తారు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన రజాకార్ సినిమా దర్శకుడు యాట సత్యనారాయణ. ప్రపంచంలోని పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో నిజాం పరిపాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎలాంటి అరాచకాలు, ఆకృత్యాలు జరిగాయి, గ్రామాల్లో రజాకార్లు ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారు, వారిని ఎదిరించి పోరాడే క్రమంలో ప్రజలే సాయుధులై కథనరంగంలోకి దూకిన తీరు, ఈ క్రమంలో వీరమరణం పొందిన వేలాది యోధుల కథలు తెలంగాణ చరిత్రలో ఇప్పటికీ సజీవం. చరిత్ర పుటల్లో దాగిన ఆ నెత్తుడి కథల్నే రజాకార్ రూపంలో భావోద్వేగభరితంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు యాట సత్యనారాయణ. రజాకార్ సినిమాలో చాకలి ఐలమ్మగా ఇంద్రజ, రాజిరెడ్డిగా బాబీ సింహ, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్గా మకరంద్ దేశ్పాండే, అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రలో రాజ్ సప్రు నటించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1968లో తెలంగాణ ప్రాంతీయ సమితి లేదా తెలంగాణ రీజనల్ కౌన్సిల్ను ఎవరు స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కొలిశెట్టి రామదాసు. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు నాన్ ముల్కీ గోబ్యాక్ అంటూ నినదించిన కొలిశెట్టి రామదాసు ఇటీవల మరణించారు. కొలిశెట్టి రామదాసు 1968లో తెలంగాణ ప్రాంతీయ సమితి లేదా తెలంగాణ రీజనల్ కౌన్సిల్ను ఇల్లందులో 20 మంది యువకులతో ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతీయ సమితిని ఎక్కడ ఏర్పాటు చేశారో అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇల్లందు. తెలంగాణ ప్రాంతీయ సమితి అధ్యక్షుడు కొలిశెట్టి రామదాసు, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న. కొద్ది రోజుల్లోనే 1000 మంది యువకులు ఇందులో చేరి చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు సింగరేణిలో ఎంతమంది స్థానికేతరులు లేదా నాన్ ముల్కీలు ఉన్నారో వివరాలను ఉన్నతాధికారులకు ఇచ్చి విచారణ జరిపించాలని కోరేవారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్ పార్క్ను ఏ జిల్లాలో ప్రారంభించనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఖమ్మం. తెలంగాణలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్ పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభం కానుంది. దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, 25,000 మందికి ఉపాధి అవకాశాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు కానుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు లేదా గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024 ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హైదరాబాద్.
హైదరాబాద్లోని తాజ్ కృష్ణ వేదికగా జూన్ 7 మరియు 8 తేదీల్లో జరుగుతున్న ప్రపంచ వరి సదస్సు లేదా గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణను ప్రకటించారు. 2024 జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 9:30 గంటలకు గన్ పార్కులోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది 4 కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినమని, తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందని అన్నారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను అందెశ్రీ రచించారు. అందెశ్రీ రచించిన ఇతర పాటలు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, జనజాతరలో మన గీతం, చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి మొదలైనవి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ ASRTU స్టాండింగ్ కమిటీ చైర్మన్గా TSRTC MD సజ్జనార్ నియమితులయ్యారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేకంగా రూపొందించిన ట్రావెల్ సేఫ్ లేదా T-Safe యాప్ అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. సచివాలయంలో T-Safe సేవలను ప్రారంభించి ఈ యాప్ను తెలంగాణ మహిళలకు అంకితం చేశారు. చోరీకి గురైన, పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో 26,833 ఫోన్లను తెలంగాణ పోలీసులు రికవరీ చేశారు. మాటలు సరిగా రాని పిల్లల కోసం NIT వరంగల్ విద్యార్థులు అమ్మ యాప్ను ఆవిష్కరించారు. మాటలు రాని, బుద్ధిమాంద్యం ఉన్న 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు ఇది ఉపయోగపడుతుంది.